మరి ముఖ్యంగా పెట్టెల గౌరి అట్లాగే మరి పైన రోజు వారి యొక్క జీవితాల్లో గత సంవత్సరం అంతా దేవుడు కాచి కాపాడినటువంటి విధానమును బట్టి ఈ యొక్క క్రిస్మస్ రోజులలో ఈ యొక్క పండుగ దినములలో ఈ యొక్క ఇంటిలో క్రిస్మస్ ఆరాధన జరుగుతున్నది. గ్రామంలో ఉన్నటువంటి ఇంకెవరైనా సరే మా యొక్క ఆహ్వానమును మేము ఆహ్వానిస్తున్నాం కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజలు ఎవరైనా సరే ఈ కాలనీలోకి వచ్చి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో దేవుని యొక్క దైవ దీవెనలు ప్రతి ఒక్కరు పొందుకోవాలని దేవుడి పేరు మిమ్మల్ని అందరినీ మేము అడుగుతున్నాం. ఈ రాత్రి కాలం అందు ప్రతి ఒక్కరు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనకి రండి. హల్లెలూయా. అలాగే పాటలు ఎవరైనా పాడాలనుకునే వారు పాటకి అవకాశం ఉంటుంది, పాడడానికి కూడా సిద్ధపడండి.
పిండి వంటలు భుజిస్తే పండుగ కాదులే, కొత్త బట్టలు ధరిస్తే క్రిస్మస్ కాదులే. పిండి వంటలు భుజిస్తే పండుగ కాదులే, పాపరహితుడే యేసయ్య జన్మించే. పాపాన్ని పాపమని శరణ వేడుకో, పాపరహితుడే యేసయ్య జన్మించే. పాపాన్ని పాపమని శరణ వేడుకో. ఇస్తావా అమ్మా నీ హృదయాన్ని, ఇస్తావా
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. మేరీ మేరీ క్రిస్మస్. క్రిస్మస్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చేతులు ఉన్నవారు రెండు చేతుల పైకి ఎత్తి దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విషయంలో ప్రతి వారం లేచుందాం. మన మధ్యలో దైవజనులు పాస్టర్ గారు యేసుదాస్ గారు ఆరాధన వల్ల నడిపిస్తారు. ప్రభుత్వం ప్రతి వారం ఏకీవిద్దాం. మనస్ఫూర్తిగా దేవుని స్తుతించి ఆరాధించి దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జయము జయము జయమహో భయములే తుమనగిలలో జయము జయము జయమహో ఇది శుభోదయము క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా మహిమ 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 మహిమ. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవమా. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తులకు పాత్రుడా. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే నా యేసయ్యా. ఆరాధనా నీకే ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం మేరీ పుణ్యదినం ఇది శుభోదయం దినం ఇది లోక కళ్యాణం. చూడండి తీసి ఎడితే కూడా ఆలోచన కన్నా సుతం బలమైన దేవా ఇచ్చుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం. అందరూ బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం.
సర్వోత్తరుడా స్తోత్రం స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం స్తోత్రం అవునయ్యాను ఆశ్చర్యకరుడు తండ్రి ఆలోచనకర్త బలమైన దేవుడు యేసు రాజా బలమైన దేవా చూడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా చూడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం చేతులెత్తి ఆశ్చర్యకరమైన మా దేవా నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్న తండ్రి ఆలోచన ఇచ్చి నడిపించి మా యేసు రాజా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్యా నీ యొక్క జన్మదినము నా యొక్క జీవితంలో ఎంతో సంతోషాన్ని సమాధానాన్ని ఆనందాన్ని నెమ్మదిని నాకు అనుగ్రహించింది యేసు రాజా ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధానాధిపతి స్తోత్రం తండ్రి దేవాని పరిశుద్ధుడానికి స్తోత్రం మహిమ రాజానికి స్తోత్రం కృపగల రాజానికి స్తోత్రం తల్లి ఈ నామానికి మహిమ చెల్లిస్తున్నాము ఈ స్తుతి ఆరాధన యేసు నామమున సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం అనేక విధాలుగా పిల్లలారా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడే దైవజనులు పిల్లలారా ఆహ్వానింపబడి దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా పిల్లలారా ఒకవైపు దేవుని మందిరం కట్టేటువంటి ఆ పని విషయంలోనూ అలాగే పిల్లలారా కుటుంబాన్ని కూడా సంరక్షించిన విషయం అన్నిటిలో కూడా పిల్లలారా అలాగే దైవజనులను మా కొరకు కూడా ఆలోచించిన విషయంలో అన్నిటిలో కూడా పిల్లలారా ఆయన ఎక్కువగా భారం కలిగిన వారిగా ముందుకు కొనసాగుతూ ఉన్నారు. పిల్లలారా మనం ప్రార్థన చేస్తున్నాం దేవుని సన్నిధిలో. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అయ్యగారి కొరకు? అమ్మా ఎంతమంది చేతులు ఎత్తండి, నోటితో చెప్పడం చేతులు ఎత్తండి. ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాం కదా. ప్రభుత్వ పిల్లలారా దేవుడు గొప్ప కార్యాలు జరగాలనేటువంటి నిరీక్షణ. అయ్యగారికి ఉన్న మంచి దర్శనం ఏంటంటే ఆయన కడుపు నిండాలని కాదు, అనేకల కడుపు నింపాలా. ఎంతగా నింపాలా? నాలికలు గంటించి అనేటటువంటిది కాదు. అందరికీ కడుపు నిండుగా నింపబడాలి. వారి సంతోషంతో ఆనందంతో నింపబడాలి. వాక్యమైన అలాగే ఉంటది, నిజంగా పిల్లలు పెట్టే ఆహారమైన అలాగే ఉంటది. అంత రీతిగా పిల్లలారా ఆలోచన కలిగినటువంటి దైవజనులు అనుక్షణం పిల్లలారా దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని సేవకుల కొరకు ఎక్కువగా పిల్లలారా ఆయన ఆరాటపడుతుంటారు, ప్రార్థిస్తూ ఉంటారు. పిల్లలారా ప్రభు సన్నిధానంలో ఇంటికి కొనసాగుతూ ఉంటారు. కాబట్టి పిల్లలారా అనేక కోణాలలో పిల్లలారా బలమైన పరిచర్య, అలాగే కుమారుడు ఎనోష్ బ్రదర్ పాస్టర్ గారు పిల్లలారా, డాక్టర్ ఎనోష్ గారు ఆయన కూడా పిల్లలారా వన్ ఆఫ్ ద డైరెక్టర్. కాబట్టి ఆయన కూడా పరిచర్యలో కొనసాగుతున్నారు. యాక్చువల్గా ఆయన కూడా ఈరోజు
రావాలి ఇక్కడికి క్యాంటీన్ ద్వారా. ఆల్రెడీ ఒకసారి మీటింగ్ అవుతా ఉంది ద్వారా, దాన్ని కొనసాగుతూ ఉండేది కాబట్టి అది ముగించడం ఆలస్యం అవ్వచ్చునేమనే ఉద్దేశంతో ఆయన ద్వారా డాడీ మీరు వెళ్ళండి, నేను డ్రాప్ అవుతా ఉన్నానని చెప్పేసి తెలియజేశారు. కాబట్టి ద్వారా ఆ ప్రకారంగా అలాగే ప్రభు సెమినార్లో ఆయన కూడా బలమైనటువంటి పరిచర్య చేస్తున్నారు అనాథ బిడ్డల మధ్యలో. అలాగే చిల్డ్రన్స్ స్కూల్ మిషన్, అలాగే మన జీసస్ కాల్స్ మినిస్ట్రీలో అనాథ డైరెక్టర్ అయినా. కాబట్టి ఆ రీతిగా కొనసాగుతూ బలమైన పరిచర్యలు చేస్తూ ఉన్నారు. మీరు ఆశ ఒకటే క్రీస్తు కొరకు బ్రతకాలి, క్రీస్తులోనే తుది శ్వాస ముగించాలి. అలాగని అందరిలా కాదు, దేవుని కిరీటము సంపాదించుకున్నట్లుగా క్రీస్తును నిద్రించాలని ఆశ. బ్రతికి ఉండగానే నా కొరకు పరలోకమందు ఏం సంపాదించుకున్నాను? జీవ కిరీటము సంపాదించుకున్నటువంటి ఆ ప్రత్యక్షతలు ఎదిగిన దైవజనులు అన్నది అది గొప్ప సంగతి. మరొకసారి దేవుని సన్నిధానంలో దేవుని మహిమాత్మ చప్పట్లు కొడుతూ దైవజనులు దేవునికి స్తోత్రాలు. ఇటు చక్కని అవకాశం ఇచ్చిన దేవుని సేవకులు పాస్టర్ గారికి, పాస్టర్ల గారికి, నా తోటి దైవజనులు యేసుదాస్ గారికి, మీ అందరికీ, ముఖ్యంగా ఈ ప్రార్థన ఏర్పాటు చేసుకున్న ఇంటి వారికి నా నిండు క్రిస్మస్ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్న మనమందరం రెండు చేతుల పైకి తెలియజేద్దామా? హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి దయచేసి మత్తయి సువార్త 10-11 వచనాలు ఈరోజు మనం చదువుకొని ముందుకు వెళ్దాం. ఎవరైనా ఒకరు చదవండి, చదవగలిగిన వారు సహాయం చేయండి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 10-11. మత్తయి సువార్త 1వ అధ్యాయము 10-11 వచనాలు. మత్తయి సువార్త చదువు. 10-11 వచనాలు చదువుతున్నారు తల్లి. మత్తయి సువార్త 10-11 వచనాలు చదువుతున్నాను చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. అందరూ చెప్పండి మాటలు, దయచేసి అందరం చెప్తాం. నోరు చెప్పాలి. వారు అలా చెప్తున్నారు. పిల్లలు పెద్దలు వర్ష వైపు చూడకండి, అది ఎలా పడతా ఉంటుంది, ఆగిపోతుంది. వారు ఆ నక్షత్రములు చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియును ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించి. ప్రార్థన చేసుకుందాం. అందరూ రెండు చేతులు పైకెత్తాలి. చేతులున్న వాళ్ళు మాత్రమే ఎత్తండి అమ్మా, చేతులున్న వారు మాత్రమే. కళ్ళున్న వారం కళ్ళు మూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో, నాతో, మనందరితో మాట్లాడాలని ప్రియులారా మనం ప్రార్థన పూర్వకంగా ఉందాం. గ్లోరీ, హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం. అందరం మనసారా దేవుని స్తుతిద్దాం. ఏకాత్మతో, ఏక మనసుతో, ఏక హృదయంతో దేవదేవుని స్తుతిద్దాం. ప్రియులారా దేవదేవుని ఘనపరచుదాం, దేవదేవుని మహిమపరచుదాం. యేసయ్యా ఈ రాత్రి కాల కూడిక ద్వారా నువ్వు మాతో, నాతో, మా అందరితో మాట్లాడండి తండ్రి. మాట్లాడండి ప్రభువా. అడ్డుగా ఆటంకంగా ఉన్న ఏ పరిస్థితులు తండ్రి మీద దేవా నీకు రావాల్సిన మహిమ
దయగల తండ్రి అల్పుడు నాయన, అయ్యా నీ ప్రియ బిడ్డలమైన మేము ఈ రాత్రి ఈ నామమును కనపరుస్తుండగా ఆటంకంగా ఉన్న మనస్సును తండ్రి కొద్ది నిమిషములు ప్రభు ఈ కూడిక నాయన జరిగినంత వరకు యేసయ్యా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే యేసు నామములో ప్రార్థిస్తున్నాం, యేసు నామములో ప్రార్థిస్తున్నాం. నజరేయుడా సహాయం చేయండి. ఈ రాత్రి కూడిక ద్వారా దేవా నీవు ఇవ్వబోతున్న ఆశీర్వాదం అయ్యా ఇంటి వారికి రాకుండా, ఇక్కడ ప్రజలకు రాకుండా అడ్డుపరుస్తున్న దురాత్మ శక్తులారా యేసు నామములో ప్రార్థిస్తున్నాం, యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం. రెండు చేతులపైకి తామే చెప్దాం. తండ్రి కృపగల దేవా, ఇచ్చుటకు ప్రభు సమాధానకర్త, నీకు మహిమ, నీకు మహిమ, ఈ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ప్రభువా సహాయం చేయండి. ఇంతవరకు నిన్ను కనపరిచి మహిమపరిచాం ప్రభువా. ఇప్పుడు నీ లేఖనంలోనికి వచ్చాం అయ్యా. లేఖనం ద్వారా నీ ప్రియ బిడ్డలందరితో, నీ సేవకులమైన మాతో, నాతో మాట్లాడండి. ఈ సిలువ చాటును మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడి సహాయం చేయమని, నీ కృపా సన్నిధి మాతో నాతో వచ్చమని నజరేయుడైన యేసు శక్తి గల నామమున అడుగుచున్నాము తండ్రి. రెండు చేతులపైకి తామే చెప్దామా? హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. దయచేసి అందరం కూర్చుందాం. అందరూ కూర్చోండి. వర్ష కూర్చోండి ప్లీజ్. అమ్మ కూర్చోండి తల్లి, మీరందరూ చాలా మంచివారు. కూర్చోండి, కొద్దిసేపు కూర్చోండి. మీరు వర్షం వైపు చూపండి. కొద్ది నిమిషాలు అందరూ కూర్చోండి, కొద్ది నిమిషాలు. దేవునికి స్తోత్రం. దగ్గరగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా, చింతలన్నీ నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. సంతోషమెక్కడ ఉందని, సమాధానం నాకు దొరికేదని. సంతోషమెక్కడ ఉందని, సమాధానం నాకు దొరికేదని. జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను. చివరిగా నీలోనే కనుగొన్నాను యేసయ్యా, చివరిగా నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడు అయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా చెప్తాం అందరం హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మాయ్య క్రిస్మస్ అంటే పిల్లల ఏదో నామకార్థమైన పండుగ కాదు. క్రిస్మస్ అంటే ఎవరి ఇంతలో కనబడి అంతలో మాయమైంది కాదు. ఈ క్రిస్మస్ ప్రపంచమంతా ఆగేనాలి. కొద్దిసేపు నేను కూర్చో బాబు, కూర్చోగలవా? ఆయనకి ఎన్ని కూర్చోయాల్సింది కదా, కూర్చోవాలి. నేను కొద్దిసేపు మీ ముందు పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడాలని కోరుకోండి. దేవుడు మాట్లాడితే మనం బ్రతకగలం. అమ్మా అయ్యా గమనించండి, ఎవరు మాట్లాడినా నీ బాధలు నా బాధలు పోవు. ఎవరు మాట్లాడినా
నీకు నాకున్న అప్పులు పోవు. ఎవరు మాట్లాడినా మీ స్థితి నా స్థితి గతులు మారవన్నా మారవ. జాగ్రత్తగా వినాలి. కొద్దిసేపు నా వైపే చూడండి. నాలో ఉన్న దేవుణ్ణి మీరు చూడండి, నీలో ఉన్న దేవుణ్ణి నేను చూస్తాను. అమ్మాయ్య వినండి, ఎవరు పడుకుని వెళ్ళకండి, కొద్ది నిమిషాలు. అమ్మాయ్య వినండి, యేసు మాట వినిన ఏ మనిషి అయినా కావచ్చు, ఏ స్త్రీ పురుషులైనా కావచ్చు, యేసు మాట విని ఆయన యొక్క విశ్వాసం వచ్చి ఆయనను నమ్మి ప్రియులారా ఆ దేవదేవుడైన యేసును పూజిస్తూ ఎవరైతే నడుస్తారో వారి జీవితాలను మార్చగలిగిన సర్వశక్తి మంతుడు. హల్లెలూయా. అమ్మా, ఎవరు మాటలు విన్నా నువ్వు బాగుపడవేమో, ఎవరు మాటలు విన్నా నీ స్థితిగతులు మారవేమో, ఎవరు మాట్లాడినా ప్రియులారా నీ రోగాలు పోవేమో. కానీ యేసు మాట వింటే, యేసు మాట విని నీ జీవితంలో నీ బ్రతుకులో ఆ మాటను బట్టి నువ్వు జీవిస్తూ నిలిచి నడుస్తూ ఆ దేవదేవుడైన యేసుని ఆరాధిస్తే అప్పుడు నీ స్థితి ఏమిటో, నీ గతి ఏమిటో ఆ మార్పును కలిగి చేసినటువంటి దేవదేవుడే ప్రభువైన యేసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అమ్మాయ్యా వినండి, యేసు ప్రభువారు ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు ప్రాణత్యాగం చేయడానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? ఎవరు నీ కొరకు నా కొరకు ప్రియులారా రాలేదు గాని యేసు అనే ఆ గొప్ప దేవుడు ఆ కన్య అయిన మరియ గర్భమందు పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భము దాల్చి ఆయన ఈ భూలోకంలో నీ కొరకు నా కొరకు శిశువుగా జన్మించాడు. ఆయన శిశువుగా జన్మించాడు. ఆయన జన్మ, అమ్మా నీ జన్మ నా జన్మ పాపములను పోగొడుతుంది. అయ్యా గమనించండి, ఈ భూలోకంలో మీరు నేను ఏమేమి చేసినా ఎన్నెన్ని చేసినా ఏ రీతిగా మనము రకరకాలుగా ప్రియులారా ప్రవర్తించిన నీ పాపం నా పాపం పోదు. మనుషుల యొక్క పాపము నుండి ప్రియులారా విడిపించడానికి ప్రభువైన యేసయ్య ఈ లోకంలో శిశువుగా పుట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆ శిశువు పుట్టాడు. ప్రియులారా గమనించండి, యేసు ఈ లోకంలో అమ్మా అయ్యా నా కొరకు కాదండి, అది మాది కాదండి, అది ఆందండి, అది ఆ శివదండి అది అనుకుని యేసు ప్రభువు నీ కొరకు పుట్టాడు, నా కొరకు పుట్టాడు. ఆ పుట్టి ఉన్న దేవుడు ఆ మహాప్రభు యేసయ్య. గమనించండి, ఆయన మాట వింటే నీకేమిటో తెలుస్తుంది. ఆ మాట విని నువ్వు నిలిస్తే నీకేమిటో తెలుస్తుంది. ఆ మాట విని నిలిచిన నీవు ఆయనను నమ్మి పూజిస్తూ ముందుకు వెళితే ఆయన మహిమేమిటో, ఆయన ఆశీర్వాదం ఏమిటో, ఆయన కృప ఏమిటో నీకు నీ ఇంటి వారికి తెలిసేటట్టు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పండు తిన్న వారికి పండు రుచి చెప్పండి అమ్మా. పండు తిన్న వారికి పండు రుచి, తిన్నోడికి తొక్క కూడా ఎలా ఉంటది అడిగి. అలాగే యేసు ప్రభు గురించి వినడం కాదు, విని ఆయన మాట యొక్క విశ్వాసం నుంచి నమ్మి నీవు నడిస్తే బ్రతికితే ఆయన మేలేటో నీకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఆ భక్తి గల మనుషులు అంటాడు, అయ్యా ఈ లోకంలో సంతోషం కావాలని ఎన్నెన్నో చేశాను, కానీ ఆ సంతోషం చేసినంత వరకే ఉంది. కానీ నిన్ను ఆశ్రయించినప్పుడు, నిన్ను నేను నమ్మినప్పుడు, నిన్ను నేను పూజించినప్పుడు ఆ సంతోషం నా బ్రతుకు కాలం అంతా కూడా నాకు ఉంది అని చెప్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. జగమంతా వెతికాను
జనులందరినడిగాను చివరికదే నీలోనే కనుగొన్నాను. చివరికి ఎక్కడ కనుగొన్నాడట? బ్రాండీ షాపులో ఉందనుకున్నాను, సినిమాలో ఉందనుకున్నాను, సీరియల్లో ఉందనుకున్నాను, డ్యాన్సుల్లో ఉందనుకున్నాను, అందులో ఇందులో ఉందనుకున్నాను, ఎన్ని ఉన్నాయనుకొని వెళ్ళి మోసపోయాను. కానీ నీలో ఉన్న సంతోషము నా బ్రతుకు కాలం అంతా ఉందయ్యా. అందుకే నువ్వు ఎంత మంచి దేవుడు. ఆ దేవుడి యొక్క విలువ అయ్యా అమ్మ మనం ఖచ్చితండి గమనించండి. ఆ యేసు క్రీస్తు ప్రభువు వారు అంత మంచి దేవుడు. జగమంతా తిరిగాను అంటున్నాడు. జగమంతా అంటే భూమి మీద ఎన్ని సంతోషాలు ఉన్నాయో అన్ని సంతోషాలు చూసేసాడు. ఆ సంతోషము స్థిరమైనవి కాదని తెలిసిపోయింది ఆయనకి. దేవునికి స్తోత్రం. యేసులో ఉన్న సంతోషము అది ఎల్లప్పుడూ ఉంటుందని ప్రియులారా ఆ వ్యక్తి గ్రహించి ఏమంటున్నాడు? నీలోనే చివరికి ఆ సంతోషం నీలోనే నేను కనుగొన్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా దయచేసి గమనించండి. యేసు క్రీస్తు ప్రభువు వారు మానవులమైన మన పాపములను ఆయన రక్తములో కడిగి ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఈ లోకానికి యేసయ్య వచ్చాడు. రెండోది, నశించిపోతున్న మానవాళమైన మిమ్మల్ని నన్ను రక్షించడానికి ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. పొలం రక్షించదు, బంధువులు రక్షించరు, ఊరోళ్ళు రక్షించరు, అమ్మా అయ్యా ఎవరు నిన్ను నన్ను రక్షించలేరు. కానీ యేసు అనగా రక్షకుడు. ఆ రక్షకుడు నిన్ను నన్ను రక్షించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కన్య మరియ గర్భమున జన్మముందినాడోయమ్మ, కరుణామయునిగా పేరుగాంచినాడోయమ్మ. కన్య మరియ గర్భమున జన్మముందినాడోయమ్మ, కరుణామయునిగా పేరుగాంచినాడోయమ్మ. తన చూపు కిరణాలే మానవ శరణాలే, తన చూపు కిరణాలే మానవ శరణాలే. తూర్పు జ్ఞానుల గొల్లలతో సహా పూజింపదగిన దేవుడమ్మా. తూర్పు జ్ఞానుల గొల్లలతో సహా పూజింపదగిన దేవుడమ్మా. తూర్పు జ్ఞానము గొల్లలతో సైతము సర్వ మానవులందరూ సైతము పూజింపదగిన ఎవరంటడు? దేవుడు. అతడే కరుణామయుడమ్మ, చూడ చక్కనోడమ్మ, నీతి సూర్యుడోయమ్మ. చూడ చక్కనోడమ్మ, నీతి సూర్యుడోయమ్మ. 10,000 మందిలో పోల్చదగిన వాడమ్మ, అధికాశమిడమ్మ. 10,000 మందిలో పోల్చదగిన వాడమ్మ, అధికాశమిడమ్మ. చూడ చక్కనోడమ్మ. హల్లెలూయా, హల్లెలూయా. యేసును చూస్తే పరిశుద్ధత కనిపిస్తుంది. యేసును చూస్తే శాంతి లేని నీకు శాంతి కనిపిస్తుంది. యేసును చూస్తే సమాధానం లేని నీకు సమాధానం వస్తుంది. యేసును చూస్తే నీ జన్మ కర్మ పాపముల నుండి విమోచన వస్తుంది. అందుకే వారు అనగా బైబిల్లో రాస్తుంది, వారు అంటే నీలాంటి నాలాంటి వారు కాదండి, నీలా నాలా ఉన్నవారు కాదు. వారు అంటే ఎవరనుకుంటున్నారు? తూర్పు వైపున ఉన్న గొప్ప జ్ఞానులు. హల్లెలూయా. నీకు నాకు ఒకటి ఉంటే ఒకటి ఉండదు, అంతే కదా అమ్మా? నాకు అన్ని ఉన్నాయండి అన్నవారు ఎవరైనా చేయొద్దండి. నీకు నాకు ఒకటి ఉంటే ఒకటి ఉండదు. నీకు నాకు అయినా రమ్మని గమనించండి, గమనించండి, ఆలోచించండి. మనకి ఏదో ఒక కొరత, ఏదో ఒక లోటు, ఏదో ఒక బాధ, ఏదో ఒక హింస, ఏదో ఒక నింద ఉంటూ ఉంటుంది. కానీ
వారు అని బైబిల్లో ఉంది. వారు అనగా ప్రియులారా తూర్పు వైపున ఉన్నటువంటి గొప్ప జ్ఞానులు. హల్లెలూయా చెప్పండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ చెప్తే ఏమనుకుంటున్నారు? అక్క మొక్క తింటే క్రిస్మస్ అవండి? ఊర్లు గారులు అనుకుంటే క్రిస్మస్ కాదు. యేసు అనే ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, దేవుళ్లకు దేవుడు, సర్వోన్నతమైన ఆ యేసుని ఇలా పుడితే, నీ ఇంట్లో పుడితే అమ్మా నీ ఇల్లు దివ్యమైపోతే, నీ హృదయం మారిపోతాయి. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆలోచించండి, ఒకసారి మీకు మీరుగా తలంచండి. వారు అనగా తూర్పు వైపున మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయండి? 4 దిక్కులు ఉన్నాయి. 4 దిక్కుల్లో మొదటి దిక్కు తూర్పు. తూర్పు వైపున ఉన్న జ్ఞానులు ఆకాశంలో వెలిసిన ఆ గొప్ప నక్షత్రమును చూశారు. చూచి గమనించండి, చూచి వారు ఏం తలచారంటే ఎవరో గొప్ప రక్షకుడు ఈ భూమి మీద మానవుల కొరకు పుట్టాడని గ్రహించారు. ఎవరిని బట్టి? నక్షత్రమును బట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ రాసింది వారు ఆ నక్షత్రమును చూచి అన్నది. కాబట్టి దయచేసి గమనించండి, వారు ఆ నక్షత్రమును చూశారు. ఆలోచించండి. ఈరోజు అమ్మా అయ్యా, నక్షత్రం అంటే ఎవరు అనుకుంటున్నారు? మీరు, నేనే. ఆ నక్షత్రం అమ్మా దేవుణ్ణి నమ్మిన నీవు, దేవుణ్ణి ఆరాధిస్తున్న నీవు, దేవుని ప్రియంగా పూజిస్తున్న నీవు, ఆయన కుమార్తెకు కుమారుడైన నీవు ఆయన నక్షత్రముగా ఉంటే నిన్ను చూచిన వారందరికీ ఏం కలుగుద్ది? సంతోషం కలుగుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చేయవారెవరు? సర్వశక్తిమంతుడైన యేసు. ఆలోచించండి, కొందరు అడుగు పెడితే ఈ అమ్మ అడుగెట్టిందమ్మా, మా ఇంటికి ఏడొచ్చింది, ఏడొచ్చిందంట. ఈ అమ్మ అడుగెట్టిందమ్మా, పైన నీళ్ళు కిందకే వెళ్ళిపోయిందంట. కానీ నువ్వు యేసు బిడ్డగా ఉంటే, యేసు కుమార్తెగా కుమారుడుగా ఉంటే, ఆ యేసు అనే దేవుడు నీ హృదయంలో పుడితే, నీ ఇంటిలో ఉంటే, అబ్బా నువ్వెక్కడ అడుగుడితే అక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చప్పలు కొట్టండి అందరికీ. జీవం నాకు దొరికేదని. ఎవరు దయచేసి చెప్తున్నా వైపు చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో ఏం మాట్లాడుతాడో విందాం. అవిని ఆ మాటను బట్టి మనం విశ్వసించి ప్రియులరా మనము జీవితం నడుద్దాం, దేవుని మహిమను మనము చూసుకుందాం. దేవునికి స్తోత్రం. సత్యమనేది చెట్టముందని, నిత్య జీవం చెట్ట నాకు దొరికేనని. సత్యమనే చెట్టముందని, నిత్య జీవం చెట్ట నాకు దొరికేనని. ఎందరినో మృగాను ఏమేమో చేశాను, ఎందరినో మృగాను ఏమేమో చేశాను, చివరికదే నేనునే కనుగొన్నాను. ఆ వ్యక్తి అంటాడు, అయ్యా సత్యం ఎక్కడ అనుకున్నారయ్యా, సత్యం కావాలని, సత్యంలో ఉండాలని, సత్యంలో నిలవాలని, సత్యంలో నడవాలని అయ్యా వెతికారయ్యా, వెతికారయ్యా. నిత్య జీవము అనగా పరలోకము, నిత్య జీవం అనగా స్వర్గము, నిత్య జీవం అనగా వైకుంఠము. అది నాకు కావాలని రకరకాలైన పూజలు చేశానయ్యా. ఎక్కడ నాకు ఎక్కడ దొరకలేదు. ఓ ఎందరినో దొరికాను, కానీ నాకేమి కనబడలేదు. చివరికి అదే ఎక్కడ కనబడ్డాడు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అన్నాడు.
ఆ మార్గమై ఉన్న దేవుడు, ఆ జీవమై ఉన్న దేవుడు, అసత్యమై ఉన్న దేవుడి దగ్గర దొరికిసింది ఆయనకి. అందుకన్నాడు చివరికదే నీలోనే. హల్లెలూయా. ఎంతమంది బ్రాందీ షాపులో వెతికాను, సినిమాల్లో వెతికాను, సీరియల్లో వెతికాను, అక్కడిక్కడ వెతికాను, తిరిగాను, ఇక్కడ దొరకలేదు. ఇప్పుడు యేసయ్యా నా కొరకు నువ్వు పుట్టావని, పుట్టిన దేవుడు నీలో అది నేను దేవునికి స్తోత్రం. అదే నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వెరీ వెరీ క్రిస్మస్. అమ్మాండి గమనించండి, దయచేసి ఆలోచించండి, గమనించండి. యేసు ప్రభువారు మహిమ కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, తరాలు మారిన యుగాలు మారిన మారిన దేవుడు. ఆయన నామాన్ని నువ్వు తలిస్తే, ఆయన నామాన్ని వచ్చి నువ్వు ప్రార్థిస్తే, ఆయన నామము వచ్చి నువ్వు స్తుతిస్తూ నీవు కొనసాగితే అడ్డులు ఆటంకములు నీకు రానే రావు. వర్షాన్ని ఆపిన దేవుడికి అందరూ చప్పలు కూడా తెలియ. మాటల్లో మహిమ కలిగి, చేతల్లో సుఖము కలిగి. మాటలో ఏముందట? నీ మాట నా మాట మన ఇంట్లో వినరు. అయ్యా నా మాట ఆయనే వినండి, ఆ పక్కన మాట్లాడాడు కదా నా మాట వినండి అని ఏడ్చే స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. కానీ యేసు మాటతో నువ్వు నింపబడితే, యేసు మాటతో నీ హృదయం, నీ మనసు నిండుగా ఉంటే, అమ్మా నీ మాట వినని వారికి ఒక దినాన్న నీ మాటలో ఉన్న విలువేమిటో వారికి తెలుస్తుంది. అందుకే ఆ భక్తుడు అంటాడు, మాటల్లో మహిమ కలిగి, చేతల్లో సుఖము కలిగి. మాటల్లో మహిమ కలిగి, చేతల్లో సుఖము కలిగి. సుఖము కలిగి తన నీడ తాకిడిలో ఎందరో స్వస్థత నుండి, తన నీడ తాకిడిలో ఎందరో స్వస్థత నుండి. దివ్యమైన బోధలెన్నో ఇంపుగా చేశాడమ్మా. దివ్యమైన మాటలో మహిమ, చేతలో సుఖము. ఆయన తాకిడిలో ఎంతో మంది స్వస్థత పొందారు. ఒక రక్తబట్టగల స్త్రీ 12 సంవత్సరాల నుండి ఆ వ్యాధితో బాధపడుతుంటే, ఆ బాధను తగ్గించుకోవడానికి తన కొందంతా ఏం చేసింది? ఖర్చు పెట్టింది. ఈ రోజున మన కోసం మనం ఎంతైనా ఖర్చు పెడతాం, తప్పులేదు. అదే దేవునికి కొంచెం ఖర్చు పెట్టామంటే ఈ చెయ్యట రమ్మన్నా రాదట. దేవుడికి ఎందుకు ఉడుకుతుంది చెయ్యి? ఈ మంచిగా అక్కడ బాగా చెయ్యి బాగుంది, పాటలు ఇస్తారు కదా దగ్గర, కడుపులు ఇస్తారా? క్రిస్మస్ కదా. హల్లెలూయా. దేవుని విషయాలలో మనం వెనుకొచ్చి ఉంటాం. దేవుని విషయాల్లో మనం ముందుకు వెళ్తే ఆ దేవాతి దేవుడు నీ ఇంట నా ఇంట, నీ బ్రతుకులో నా బ్రతుకులో, నీ పిల్లల్లో నా పిల్లల్లో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన చేయలేని అసమర్థుడు. ఆ రక్తపట్టగల స్త్రీ ఆ వ్యాధితో బాధపడుతూ ఉంటే, ఆమె మంచం మీద పడి రేపు మాపో చచ్చిపోతాను అని ఆలోచిస్తుండగా బైబిల్లో రాస్తుంది, ఆమె యేసు మాట విన్నది. బైబిల్లో దేవునికి స్తోత్రం. మాట విన్నది. ఆమె ముందు ఎవరెవరి మాటలో వింది. ఆ మాటలన్నీ ఆమెను బాగు చేయలేదు, ఆ మాటలన్నీ ఆమెను బ్రతికించలేదు, ఆ మాటలన్నీ ఏమి ఆమెకి నెమ్మది ఇవ్వలేదు. యేసు మాట విన్నది. బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయము 28వ వచనం చదివితే ఆమె యేసు మాట విని అన్నది బైబిల్లో. హల్లెలూయా చెప్పండి. అమ్మా ఈరోజు నువ్వు నేను ఎవరి మాట విన్నా మనకేమి దొరకదు, కలగదు, దొరకమంటే రాదు. కానీ యేసు మాట విని ఒక్కసారి ఆచరించు, నీకే తెలుస్తుంది. మాది బోర్నింగి గ్రామం. మా బోర్నింగ్ అంతా కాపులే. మా బోర్నింగ్ ఎవరికైనా తెలుసండి? చేయొద్దండి, మీరు తెలగదండి. మా బోర్నింగి గ్రామం. అమ్మ మధ్య మధ్యలో లేకుండా తల్లి కొంచెం సేపు నేను 2 మాటలు చెప్పి నేను చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మా బోర్నింగి గ్రామంలో అందరూ కాపులే. నేను 84వ సంవత్సరంలో బోర్నింగి గ్రామానికి
దేవుని సేవకు వచ్చారు. ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఎవరు లేరు యేసు ప్రభుని నమ్ముకున్నవారు. ఆ ఊరిలో మేము ఇల్లు అడిగితే, ఏమండి ఇల్లు ఇస్తాం కానండి, ఆ ప్రార్థన పెడితే మేము ఒప్పుకోమండి, ఎక్కడో పెట్టుకోండి ఇంట్లో ఉండండి అన్నారు. మేము విశాఖపట్నం నుంచి ఏమండి దేవుని సేవకి బోనిగి గ్రామం వచ్చాం. అప్పుడు చెప్పాం, బోనిగి విశాఖలో మంచి మంచి ఏమండి మంచి మంచి ఏమండి ఇల్లు వదిలేసి విశాఖపట్నంలో చక్కని ఏమండి చక్కగా అన్ని విధాలైనటువంటి మంచి సదుపాయాలు వదులుకొని ఈ బోనింగ్ ఎందుకు వచ్చాము? దేవుని సేవకు వచ్చాము. దేవుని సేవకు వచ్చిన మేము దేవుని సేవ చేయాలి కానీ మీరు ఆ ప్రార్థన వద్దంటే ఎలాగొద్దు. ఆయన పనికి వచ్చాం మేము, ఆయన పని మేము చేయాలి. ఇల్లు ఇవ్వకపోతే పర్వాలేదమ్మా, మేము ఆయన పని చేయాలని. అప్పుడు ఆ గ్రామంలో ప్రియులరా ఇల్లు అతికిస్తామని అని ఒప్పుకుంటున్నారు కానీ ఆ ప్రార్థన పెడితే ఒప్పుకోమన్నారు. అది వద్దండి, మాకు మాలమాదిగల దేవుడు అంటారు. తెలియని వాళ్ళకి తెలియకంటారు, బాధపడకండి. ఇప్పుడు మా బోనింగ్లో అమ్మా యేసు ఆయన కూడా గొప్ప దేవుడు అంటారు. ఇప్పుడు మా బోనింగ్ చర్చలో అందరూ కాపులే, చెప్పలు పట్టలు గట్టిగా. మా బోనింగ్ ప్రెసిడెంట్ గారు యేసు ప్రభు నమ్ముకున్నారు, చెప్పలు పట్టలు గట్టిగా. హల్లెలూయా. అమ్మా పండు రుచి తెలిసే వరకు కొనమన్నా కొనరు. పండు రుచి బాగుందంటే ఏమంటే డబ్బులు లేకపోయినా పక్కన అప్పు చేసేనా కొంటాం. అలాగే యేసుని గురించి సరిగ్గా తెలియక చాలా మంది పొరపాట్లు మాట్లాడుతూ ఉంటారు. వారు మాట్లాడిన మాటలకు కృంగిపోకండి, వారు మాట్లాడిన మాటలకు సిగ్గుపడద్దండి. వారు మాట్లాడిన మాటలకు మీకు మీరు ఏదో అయిపోయినట్టుగా ఫీల్ అవ్వదు. ఒక రోజున వారే గుర్తించేటట్టు వారు మనోనేత్రాలు దేవుడు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించారా దేవుని బిడ్డలారా? బోనిగి గ్రామంలో అప్పుడు ఎవరు లేరు. అంతింటికి పత్రికలు పంచుకుంటూ నేను నా భార్య, దేవుడు మంచి భార్యనిచ్చాడు నాకు. దేవునికి స్తోత్రం. నాకు 4 పిల్లలు, అందరికీ మ్యారేజ్లు అయిపోయాయి, తాతనైపోయారు. పిల్లరా నా పెద్ద కుమార్తె ఎస్కోట హాస్పిటల్లో ఏమండి స్టాఫ్ నర్స్గా పనిచేస్తా ఉంది. నలుడు సేవకుడు వెంటేడ మండలంలో వారు దేవుని సేవ చేస్తా ఉన్నారు. ఆ 2వ అమ్మాయి MSc ఫార్మసిస్ట్. వారు ఓన్ మెడికల్ బిజినెస్ పెట్టుకొని క్లినిక్ ల్యాబ్ పెట్టుకుని డాక్టర్స్ తెప్పించుకొని. ఎందుకు చెప్తున్నారంటే నేను చాలా బీదవాడిని, తినడానికి తిండి ఉండేది కాదు, బట్ట ఉండేది కాదు. కష్టపడి హాస్టల్స్లో చదువుకొని ఆ చదువుతున్న కాలంలో యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఆ నమ్మిన దేవుడు నా స్థితిగతుల్ని మార్చేశాడు. చప్పలు కొడతామా గట్టిగా? మా నమ్మితే నమ్మకానికి తగ్గట్టుగా ఉండు. ఆ దేవాతి దేవుడు నీకెప్పుడు అన్యాయము చేయడు. నీ కులం నీకు అన్యాయం చేస్తుంది, నీ పిల్లలు నీకు అన్యాయం చేస్తారు, నీవు నమ్మిన వాళ్ళు నీకు అన్యాయం చేస్తారు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీకు అన్యాయం చేస్తారు. ఏమో ఎన్ని విధములుగా నీకు అన్యాయం చేసినా యేసు అనే గొప్ప దేవుడు, యేసు అనే గొప్ప రక్షకుడు, యేసు అనే గొప్ప విమోచకుడు, ఆ యేసు అనే గొప్ప దేవదూతలతో స్తుతింపబడిన ఆ మహిమగల దేవుడు నీకెప్పుడు అన్యాయము చేయడు. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో అంటాడు, దేవుడు అన్యాయము చేయుట అసంభవము అన్నది. నీ తల్లిదండ్రులే నీకు అన్యాయం చేసివచ్చు, నువ్వు కట్టుకున్న భర్త నీకు అన్యాయం చేయొచ్చు, నువ్వు కట్టుకున్న నీ భార్య నీకు అన్యాయం చేయొచ్చు. నా యేసు అనే దేవుడు ఉన్నాడే, నేను నమ్మిన దేవుడు, నేను పూజిస్తున్న దేవుడు, మనందరి కొరకు ఈ లోకములో కన్యమరియ గర్భము ద్వారా జన్మించిన దేవుడు, ఆ యేసు అనే శిష్యుడు నీకు నాకు ఏ అన్యాయము చేయడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినా రమ్మలారా, ఈరోజు 100 మంది వచ్చిన స్పాట్లో భోజనం పెట్టగలిగే స్థితి దేవుడు నాకు ఇచ్చాడు. నిజం చెప్తున్నాను. బోనింగిలో మా బోనింగి కాపులు చాలా తెలివైన వారు. ఆ ఊరిలో మేమందరికీ పత్రికలు పంచుకుంటూ
ఆ ఊరు మున్సబ్ గారు చెల్లి ప్రియులారా, ఆమెకి చెవి క్యాన్సర్ వచ్చింది. చెవి క్యాన్సర్ వస్తే ఆమెని కేజెస్ తీసుకువెళ్ళారు. అక్కడ డాక్టర్ జ్ఞానేశ్వరరావు గారిని, మంచి స్పెషలిస్ట్, కేజీహెచ్ చర్చికి ఆయన సూపరింటెండెంట్. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే, అమ్మ వినండి కొద్ది నిమిషాలు, వెళ్ళాలంటే నెల రోజుల ముందే టోకెన్ తీసుకోవాలా. ఆయనకు బయట క్లినిక్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే ఈమెని ఆయన పరీక్షించి, అయ్యా ఈమె 2 వారాల కంటే ఈమె మరి బ్రతకమన్నా బ్రతకదు, ఈమెను తీసుకెళ్ళిపోండి, మున్సబ్ గారు డబ్బులు ఖర్చు పెట్టకండి, వేస్ట్ చచ్చిపోతే. క్యాన్సర్ ముదిరిపోయింది. ఏంటైందట? క్యాన్సర్ ముదిరిపోయింది. అలాంటి వేదతో ముదిరిపోయింది. ఈమెని తీసుకొచ్చారు, కానీ మీ చెల్లి బతకదు బాబు, మున్సబ్ గారు తీసుకుని వెళ్ళిపోండి అంటే తీసుకొచ్చారు. ఆమె ప్రియులారా గమనించండి, తీసుకొని వచ్చేసారు. అందరూ ఆమెను చూడటానికి వెళ్తారు. బాగులేని వాళ్ళు చూడడానికి వెళ్తారు కదా, వెళ్తారా? బాగులేని వాళ్ళకి వెళ్ళరా మీరు? అలాగే చాలా మంది చూడడానికి వెళ్తున్నారు. ఒక ఆయనకు కూడా ఒక రోగంతో ఆయన స్వస్థత పొందాడు. గుడి సప్పల్లాయుడని ఆయన పేరు ఆంధ్రయ్య అని పెట్టాడు. ఆయన కూడా చూడడానికి వెళ్ళాడు. వరుసకి ఆయనకి చెల్లి అవుతుంది. అప్పుడు ఆయన చెప్పాడమ్మా, రాములమ్మ చెల్లి ఒక మాట చెప్తాను, కోపడతావు ఏంటంటే, చెప్పన్నయ్యా. ఏమీ లేదమ్మా, ఒక్కసారి యేసుప్రభు మందిరానికి వస్తే, ఆ యేసుప్రభు మాటలు వింటే, ఆ యేసు ప్రార్థన అక్కడ అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేస్తే బతకైనా బతుకుతావు, లేకపోతే చనిపోతే పరలోకానికి వెళ్తావు అన్నాడు, చెప్పాడు. హల్లెలూయా. చెప్పేవారైనా నక్షత్రం. అమ్మా నీవు నక్షత్రంగా ఉంటే నిన్ను బట్టి అనేకులు దేవుని దగ్గరికి వస్తారు. పాస్టర్ గారు పాస్టర్మ్మ గారు కాదు. గొర్రె కంటదా? గొర్రె కాసిన కంటడమా? చెప్పండి. మంచిగా మాటలు రావాలి. చెప్పండి, నేను డబ్బులు అనట్లేదు కదా. గొర్రెని గొర్రె కంటది కదా. కాసిన గొల్లోడు కండ. ఆయన కాయడు ఆడికి తిండి పెట్టడం. ఈ గొర్రెలు బాగా తిని ఏమవ్వాలా? గొర్రెలే కనాలా. ఆ గొర్రెని కనాలంటే నువ్వు ఒక నక్షత్రంగా ఉంటే నువ్వు గొర్రెని కంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమెని ఆ మాట చెప్పగానే ఆమె ప్రియులారా విని వారి అన్నలకు చెప్పింది. వారి మేనలు కలిసి ఆమెని మంచం దూరం మోసుకొచ్చారు చర్చి దగ్గరికి. మోసుకొస్తే అలా మంచం మీద పడుంది. దేవుని మాటలు చెప్తున్నాం. ఆమె వినింది, ప్రార్థన చేశాం, మరలా ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఆ 2వ వారం మరలా ఆమెని మంచంతో తీసుకొచ్చారు. ఆ 3వ వారం ఆమెంతటా ఆమెని నడిపించుకుంటూ తీసుకొచ్చారు. ఆ 4వ వారం ప్రియులారా గమనించండి, అలాగే మోసుకొచ్చిన ఆవిడ్ని ఆమెంతటా ఆమె ఒక వ్యక్తితో నడిచి వచ్చేటట్టు చేశాడు. ఆ తర్వాత 5వ వారం ప్రియులారా గమనించాడు. అలాగే వారాలు గడిచిపోతున్నాయి కానీ ఆమె శవమన్నా చనిపోలేదు. దేవునికి స్తోత్రం. చెప్తారు హల్లెలూయా. 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 గమనించండి, ఒక నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3వ నెలలో ఆమె దేవుని మాటలు వినిందని బట్టి ఆమె బాధ ఏమిటో కష్టం ఏమిటో ఒక మధ్యరాత్రి వేళ ఆమె యేసయ్యా నా బాధ నాయనా, నీకు ఇష్టరాలుగా ఉంటాను నాయన, నీ కూతురుగా ఉంటాను నాయన, నీ కొరకు బతుకుతాను నాయన అని వచ్చిన మాటలు ప్రార్థన చేసుకుంటుంది. ఇప్పుడు రాత్రి కరెక్ట్గా ప్రియులారా 1:15 గంట అయిందంట. ఆమె చెప్పిన సాక్ష్యం చెప్తున్నారు. అప్పుడు ఆమె ప్రార్థిస్తున్న ప్రియులారా యేసు ప్రభువారు ఆమెని అమ్మా అని పిలిచారట. అమ్మా అని పిలవగానే ఒక్కసారి జలదరించిపోయింది. ఒకసారి అమ్మా అనగానే ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే అందరూ పడుకొని ఉన్నారు. హల్లెలూయా. అందరూ ఏమై ఉన్నారు? పడుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ పడుకొని ఉన్నారు. అవునండి, ఇలా పిలుస్తున్నారమ్మా అని తనతో అనుకొని స్తోత్రం అంటుంటే, అమ్మా నేనే